సంరక్షణ, పండ్లు, మన పండ్లు, నోట్లో పండ్లు, దంత సంరక్షణ గురించి మీకు చేయడానికి వచ్చాను. మీకు దాని మీద ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనే అవగాహనకి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇగో అక్కడ బొమ్మలు కనపడకపోయినా ఇక్కడ చెవి, ముక్కు, పళ్ళు. ఓకే. అయితే చెవిలో మీరు ఏం చేస్తూ ఉంటారు? చెవిలో గుడ్లు తీసుకోవాలంటే పిన్నులు, చెంప పిన్నులు, ఇంకా పుల్లలు, దూది పుల్లలు పెడతారా? కోడికలు పెడతారా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నేను ప్రశ్న వేస్తా. ఏం చెప్పాను? చెంప పిన్నులు, మామూలుగా పుల్లలు, దూది పుల్లలు, కోడిక. మళ్ళీ ఆడుకుంటా రాళ్ళు వేసుకుంటారు చెవులో ఏది చూద్దామని. తర్వాత తినే గింజలు, సీతాఫల గింజలు, చిన్న బల్ప ముక్కలు వేసుకుంటారు చెవుల్లో కదా. చింత గింజలు చిన్న వేసుకుంటారా? మన చొక్కాలకు వచ్చే పూసలు ఊడిపోయినాయి అనుకో చెవులో వేసుకుంటారు. వేసుకోవచ్చా? ఇవన్నీ కూడా వేసుకోకూడదు. ఇప్పుడు మనకు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి డ్రమ్ కొడతారు కదా, దానికి ఏముంటుంది? ఒకటి ఇట్లా పట్టగానే సౌండ్. మనకు కూడా మీరు పాఠాలు చెప్పినప్పుడు, టీచర్స్ మేము మాట్లాడినప్పుడు నీకు వినపడాలంటే ఈ మాట సౌండ్ అక్కడ పోయి పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది? మాట మీకు వినపడుతుంది. అదే మీరు పుల్లబెట్టి పొడిచారనుకో చినుగుతా లేదా? మనకు వినపడుతుంది అప్పుడు వినపడదు. అందుకని అలాంటివి ఏవి చేయకూడదు. ఏమేమి చేయకూడదు? కోడికలు పెట్టకూడదు, దూది పుల్లలు, చెంప పిన్నులు, మనం పెట్టుకునే సేఫ్టీ పిన్స్, ఇంకా పూసలు, రాళ్ళు, చింతగింజలు, గింజలు, బలపాలు, చిన్న ముక్కలు అలాంటివి పెట్టకూడదు. పూసలు, గుండీలు కింద ఏవి కూడా చెవిలో వేసుకోకూడదు. ఓకేనా? ఏం పెట్టాడు? పొడుగులు పెడితే ఉంటాను ఆ చెవులో రాదా? అందుకని మీరు పెట్టకూడదు. ఓకే. మరి మన చెవుల్లో అప్పుడప్పుడు పడుకున్నప్పుడు కింద కానీ మంచం మీద ఏదైనా చీమలు కానీ పురుగులు కానీ ఉండి చెవుల్లో పోయినాయి అనుకో అప్పుడు ఏం చేస్తారు? కాలే నూనె కానీ వేడి నీళ్ళు కానీ పోయకూడదు. నూనె కానీ నీళ్ళు కానీ పోయకూడదు వేడి. ఎందుకంటే చచ్చిపోయి అక్కడే ఉంటుంది, అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి వాతం వచ్చి చెవులో కురుపులు అయిపోయి అదంతా కూడా పాడైపోతుంది కదా. అందుకోసము అలా వేడి నూనె కానీ వేడి నీళ్ళు కానీ చెవులో పోయకూడదు. ఒకవేళ పురుగులు పోయినాయి అనుకో అప్పుడు ఏం చేయాలి? చల్లని నీళ్ళు పోసి ఏ పక్క చెవులో పోసి ఇట్లా వచ్చేసి తల వంచాలి. అప్పుడు అది బతుకుంటుంది కాబట్టి ఆ నీళ్ళతో పాటు నడుచుకుంటా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇదంతా భారంగా ఉంటుంది కదా, ఇదంతా చీమిడే ఉంటుంది ముఖ భాగంలో. అదేమవుతుంది? మనం ఒక పక్క పడుకున్నప్పుడు ఒక్కోసారి ద్రవంలో వచ్చి చెవు దగ్గర జామ అయ్యి నీరులాగా వచ్చి ఉంటుంది. అక్కడ కురుపులు కావచ్చు, ఇంకేమన్నా చెవు ఉండవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పుల్లబెట్టి తుడవాలా? తుడవకూడదు. మనకు ఒక గుడ్డ అంటే మనం తుడుచుకుంటాం తువ్వాలి, ఆ కండవతో చక్కగా నిలబెట్టాలి. నిలబెట్టడం అంటే ఇదిగో ఇది ఉంది, ఇట్లా తవలాడుకోండి. ఇదేం చేస్తాము? చక్కగా ఇలా ఇప్పుడు మెలైతున్నప్పుడు ఏమవుతుంది? గట్టిగా ఇట్లా వస్తుంది. వచ్చిన దాన్ని ఏం చేయాలి? ఇట్లా పట్టుకొని చెవిలో ఇలా పెట్టి ఇట్లా అని శుభ్రం చేయాలి. అలాగే గుడ్డ గుడ్డిగా కూడా గుడ్డనే వాడాలి, ఎందుకంటే గట్టిగా కాదు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు ఈ బాబు కూడా అలానే చేశారు. చూసారా? అట్లా చేయాలి. కానీ పుల్లలు పెట్టి అది పెట్టి పోయకూడదు. ఎప్పుడైనా చెవులో చీమ వస్తుందండి మందులు ఇస్తారు చుక్కలు వేసుకోమని. అలా 4-5 రోజులు అయినాక ఆ చీమ వెళ్ళిపోలేదనుకో అప్పుడు ఎక్కడ పోవాలి? డాక్టర్ దగ్గరికి. చెవి గురించి మనం తెలుసుకున్నాం.